ప్రభునందు ప్రియులరా, 94వ కీర్తన 8వ వచనాన్ని చదివా. అందులో 2వ లైన్లో, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. ప్రశ్న, బుద్ధిమంతుడు ఎవరు? లోకాన్ని అడిగినాం అనుకోండి, బాగా చదువుకున్న వ్యక్తిని బుద్ధిమంతుడు అంటారు లోకం. లేదా పెద్ద ఉద్యోగాన్ని సంపాదించిన వ్యక్తిని బుద్ధిమంతుడు అంటారు. లోకంలో బుద్ధిమంతులకు ఒక్కొక్కరికి ఒక నిర్వచనం ఇచ్చింటారు. ఒక ఆయన అంటున్నాడు, వాడు చాలా బుద్ధిమంతుడు అన్నా. ఏమంటే, ఎంత తాగినా బజార్లో అల్లరి చేయడు, చక్కగా ఇంట్లో వండుకుంటాడు తప్ప అసలుకు వానంత బుద్ధిమంతుడు మా వీధిలోనే లేరు అంటాడు. అంటే వాడు తాగుబోతు అయినప్పటికీ ప్రజలకు వానికి ఒక టైటిల్ ఇచ్చినారు, ఏమని? బుద్ధిమంతుడు అని. కాబట్టి మనుష్యుల నిర్వచనాలు రకరకాలుగా ఉంటాయి. మనుష్యుల నిర్వచనాలు ప్రామాణికం కాదు. మనుష్యుడు బుద్ధిమంతుడు అని చెప్పినంత మాత్రం చేత వాడు బుద్ధిమంతుడు కాదు. ఇప్పుడు చదువుకుంటూనే ఉన్నారు కదా, మరి చదువుతున్న వారంతా బుద్ధిమంతులు అంటే అట్లేం కాదు. చిన్న వయసులో నుంచి తిరుగుబాటు మొదలవుతా ఉంది. చిన్న వయసు పిల్లలు, ఈరోజు ఇంటర్వెల్లో 2వ తరగతి పిల్లలు ఒకరిని కూడా కొట్టుకున్నాడంట, వానికి వాంతులు వచ్చేటట్టు కొట్టినాడు వీడు. ఈ వయసులోని ఇట్లా కొట్టుకుంటే ఇంకా పెద్దగా అయిన తర్వాత ఒక ఊర్లో, రాయచోటి అనే ఊర్లో టీచర్ని చంపినారు 9th క్లాసులో. ఆయన మంచి 43 ఏండ్లే, పెద్ద వయసు కాదు. 3 పిల్లలు కలిపి బాగా కొట్టి చంపేసినారు. అంటే ఇంకా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందంటే, మనం చదువుకుంటే బుద్ధిమంతుడు అంటున్నాం. కాబట్టి మనం మనుష్యుల దృష్టితో చూడకుండా బుద్ధిమంతుడని బైబిల్ ఎవరిని చెప్తుందో కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. బైబిల్ ప్రకారం బుద్ధిమంతుడు ఎవరు? దేవుని వాక్య ప్రకారం, మనుష్యుల స్టాండర్డ్స్ను బట్టి కాదు. మనుష్యులకు ప్రతి ఒక్కడు బుద్ధిమంతుడే అంటాడు, ప్రతి ఒక్కడు బుద్ధిమంతుడే. ఆఖరికి లంచం తీసుకునే వాడిని కూడా వాడు చాలా బుద్ధిమంతుడన్నా, ఒక్కసారి డబ్బులు తీసుకున్నట్టే ఖచ్చితంగా పనిచేస్తాడు. అట్టటి మనిషి కాదు అసలుకు, వానంత బుద్ధిమంతుడు ఎవరు లేడని. ఇంకా లంచం తీసుకున్నాక ఇంకా బుద్ధి పోయినట్టే. కానీ మనం అట్లా అనుకుంటాం. సో మనుషుల దృష్టిలో ఒక్కొక్కరు ఒక బుద్ధిమంతుడు. మనం ఇప్పుడు 1 కొరింథీ పత్రికలో ఒక 3 నిర్వచనాలు అంతే. బుద్ధిమంతుడు ఎవరు? 1 కొరింథీ పత్రిక ప్రకారము బుద్ధిమంతుడు ఎవరు? 4వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. చాలు, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు అన్నాడు. అంటే బైబిల్ చెప్పే నిర్వచనం ఏంటంటే, యేసు క్రీస్తునందు ఉన్నవాడే బుద్ధిమంతుడు. అక్షరం ముక్క రాకపోయినా, చదువు లేకపోయినా, వానికి పెద్ద ఉద్యోగం లేకపోయినా, పెద్ద కల్చర్ లేకపోయినా, సివిలైజేషన్ అంటాం కదా, ఎన్ని పెద్ద పదాలు, అవేమీ లేకపోయినా ఒక వ్యక్తి క్రీస్తునందు ఉన్నాడు అంటే వాడు బుద్ధిమంతుడే. వానికి నంబర్లు కూడా సరిగ్గా రావనుకోండి, లెక్కలు కూడా సరిగ్గా వేసుకోలేడు, కానీ యేసు ప్రభు నమ్ముకునేంత జ్ఞానం కలిగింది. ఎట్లా సువార్త విన్నాడో, నమ్మినాడు, అయిపోయా, వాడు బుద్ధిమంతుడే. సువార్తను విశ్వాసం ఉంచి యేసును నమ్ముకున్న ప్రతి వాడు బుద్ధిమంతుడే. ఇప్పుడు చెప్దాం, ఒక వ్యక్తి PhD చేసినాడు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, కానీ యేసు ప్రభు నమ్ముకోలేదు.
బైబిల్ ప్రకారం ఆ వ్యక్తి బుద్ధిమంతుడు కాదు. లోకం ఒప్పుకోదు. పిహెచ్డి చేసిన బుద్ధిమంతుడు కాదంటావు అంటే బైబిల్ చెప్పేది అదే. మనుషులు రెండు రకాలు, ఇన్ అవుట్. డాక్టర్ కాడ పెట్టింటారు, డాక్టర్ ఇన్నా అవుటా, రెండే, మధ్యలో ఉండడు. లోపలన్నా ఉంటాడు, లేదంటే బయటికైనా పోయినాడని అర్థం. ఇన్ అవుట్ అని. ప్రజలందరూ రెండు భాగాలు, క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు లేనివారు, అంతే. క్రీస్తునందు ఉన్నవాడు బుద్ధిమంతుడైతే క్రీస్తునందు లేనివాడు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వాడు బుద్ధిహీనుడే. ఎందుకంటే ఒక ధనవంతుడు బాగా పంట పండించినాడు, ఆస్తిని కూర్చుకోవడానికి స్థలం జాల ఇంట్లో, అందుకే కొత్త కొట్లు కట్టించినాడు. ధాన్యాన్ని దాచిపెట్టుకోవడం కోసమే కొత్త కొట్లు కట్టించినాడు. నా ఆస్తి, నా ధాన్యం, నా కొట్లు నావి అన్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఇప్పటికి కాదు చాలా సంవత్సరాల వరకు నీకు దిగులు లేకపో అన్నాడు. కానీ రాత్రి వేళ వానికి ఓ పేరు పెట్టాడు దేవుడు, వెర్రివాడా, యూ ఫూల్ అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. నిజమే, ప్రాణం పోయింది, చచ్చిపోయినాడు, నరకాన్ని పోయినాడు. ఈ సమకూర్చిన ఆస్తులు ఎవరికి అవుతాయో ఏమో తెలియదు. ఇంత బతికి ఇంత ఆస్తులు సంపాదించి క్రీస్తుని నమ్ముకోకుండా బుద్ధిహీనుడే. నీవెన్ని చదువురివైనా, ఎంత ఉద్యోగస్తుడివైనా, కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, బైబిల్ ప్రకారం ప్రభువునందు ఉన్నవాడే బుద్ధిమంతుడు. ఇది మొదటి నిర్వచనం. ఏం అనుమానం లేకుండా క్రీస్తునందు మేము బుద్ధిమంతులం అన్నాడు. క్రీస్తునందు మీరు బుద్ధిమంతులు అన్నాడు. క్రీస్తునందు లేనివాడు ఎవడైనా బుద్ధిహీనుడే. నంబర్ 2, రెండవ నిర్వచనం అట్లా చూద్దాం. అదేంటంటే 10వ అధ్యాయం, అదే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. నేను బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. అంటే బుద్ధిమంతుడంటే అన్నిటినీ ఆలోచన చేసేవాడే బుద్ధిమంతుడు. ఆలోచన చెయ్యని వాడు బుద్ధిహీనుడే. ఆలోచన చెయ్యనివాడు. ఒక పని కంటే ముందు ఏది ముఖ్యం? ఆలోచన ముఖ్యం. కొంతమంది ఆలోచన లేకుండా పని చేస్తారు, ఆ పని వల్ల లాభం కంటే నష్టమే ప్రాప్తిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తిని బుద్ధిహీనుడా అంటారు. అన్నిటిని ఆలోచించాలి కదా, ఈ కోణములో ఆలోచించాలి, ఒక కోణములోనే కాదు సుమా, ఒకవైపు ఆలోచించకూడదు. మన ఆలోచనలు ఎట్లుంటాయంటే పని చేసినాక ఆలోచన చేస్తుంటాం, అయ్యో ఇది కదా అని. ఆలోచన చేసినాక పని చేస్తే కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. నిజమే. ప్రభు చెప్పిన ఉపమానంలో ఒకడు విందు చేసి వెల్కమ్ చెప్పినాడు, రండయ్యా విందు రెడీగా ఉంది అని. కొంతమంది మేము రాలేము అని చెప్పి సాకులు చెప్పినారు. ఏం సాకు తెలుసా? నేను ఇప్పుడే 4 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరిశీలించడానికి పోతున్నానంట. పరిశీలించినాక కొనాలా, కొన్నాక పరిశీలించాలనా? ఇది తెలివి. ఎడ్లను 1కి 4 సార్లు పరిశీలించి కొనుక్కో. కొన్న తర్వాత ఇంకేం పరిశీలిస్తావు? రేపైనా చూడొచ్చు, ఎల్లుండైనా చూడొచ్చు కదా. ఇప్పుడు విందును పోగొట్టుకొని నేను పరిశీలించడానికి వెళ్తున్నాను. ఇంకొకడు అన్నాడు, నేను పొలం కొన్నాను, పొలాన్ని చూడడానికి వెళ్తున్నాను. చూడకుండానే ఉంటావా? నేడు దినాల్లో కొంతమంది ఆలోచించకుండానే, చూడకుండానే ఈ బ్రోచర్లు చూసి, ఫ్లాట్లలో బ్రోచర్లు చూసి విమానాశ్రయానికి అతి దగ్గర చిన్నగా వేసి ఉంటాడు 45 కిలోమీటర్లు అని. 45 కిలోమీటర్లు దగ్గరంట.
గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర స్టేషన్ అది ఆడన్నుండని ఇటొకటి తింటాడు. అవి చూసి ఆ మెరుపు చూసి ఆడ బొట్టుకు చెట్టు మొక్క కూడా ఉండదు, ఇది పెద్ద వృక్షాలు దాంట్లో వేసి చల్లగా వేసి లెక్క ఉంటుంది అని చెప్తా ఉంటే కొంటే ఇడే కొనాలనిపిస్తున్నట్టు చేస్తారు. ఏం చూస్తావు లేప్ప, ఇంకా చూడు ఇది దీని పరిస్థితి, ఇది హైవే ఇట్లా అట్లా అని చెప్తుంటారు. కొంతమంది అవి చూడకుండానే లక్షలు పోసి కొన్న తర్వాత తీరిగ్గా శుద్ధంపై ఈరోజు ఫ్రీగా ఉన్నాం అట్ట పోదాంప అని వస్తారు. కంప చెట్లలో నంబర్ రాయి కూడా కనపడదు, ఇయ్యో తెలివి లేదా కొనడానికంటే ముందుగా. అంటే అన్నీ ఆలోచన చేసేవాడే బుద్ధిమంతుడు. ఒక్కోసారి మనం ఆలోచన లేకుండా టపీమని చేసేస్తుంటాం పనులు. కొన్నిటికి ఆలస్యం తప్పు, కొన్నిటికి తొందర తప్పు. ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా అని ప్రతి ఒక్కటి ఆలోచన లేకుండా చేసేస్తే ఎట్లా? అట్లని అందరిని అడగాలని అందరూ అడుక్కుంటూ పోతా ఉంటే కొన్ని సందర్భాల్లో ఉన్న కాస్త పోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలిసిన, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించాలి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయడానికి వీలు లేదు, కొన్ని సందర్భాల్లో తొందరపడడానికి బ్యాలెన్స్డ్గా ఉండాలి మనిషి. అవసరం వచ్చినప్పుడు పరిగెత్తాలా, అవసరం లేనప్పుడు చూసి నిదానించి వేచి చూసి అడిగేయాలి. బుద్ధిమంతుడు అంటే అన్నిటినీ ఆలోచన చేసేవాడే బుద్ధిమంతుడు. ఒకటి ప్రభువునందు ఉన్నవాడు బుద్ధిమంతుడు, రెండు అన్నిటినీ ఆలోచన చేసేవాడు బుద్ధిమంతుడు. 6వ అధ్యాయము కొరింథీ పత్రికలోని 3వ నిర్వచనం. మనం నిర్వచనాలు చూస్తున్నాం అంతే. బుద్ధిమంతుడు ఎవరు? 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడై, వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అంటే బుద్ధిమంతుడు ఎవడు? వ్యాజ్యము తీర్చగలిగిన వాడు బుద్ధిమంతుడు. వ్యాజ్యం అంటే అర్థం ఏంటి? వివాదం. ఇప్పుడు వివాదాలు వస్తూ ఉంటాయి రకరకాల కారణాలను బట్టి. వివాదాలు రాకుండా ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఏదో ఒక సందర్భంలో వివాదం అనేది కామన్. ఈవెన్ కుటుంబములో కూడా పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య వివాదాలు ఉంటాయి. కానీ వివాదాన్ని తీర్చుకొని బుద్ధి లేదా మీకు? ఒకసారి ఎమ్మిగనూరు ఎంబీ చర్చి ఒక ఆయన కేసు వేస్తే సెక్రటరీ అందరూ వినరు వాదని కోర్టుకు పోయిన ఆయన చెప్తున్నాడు. ఆ కోర్టు జడ్జి బాపనాయన అంటే బ్రాహ్మణ్ ఆయన అన్నాడు, ఆయనకి ఇంత వాక్యం తెలుసునో ఏమో, దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారం అని చెప్తారు కదా, మా కాటికొచ్చి మీరు చేతులు పట్టుకొని ఆ బోన్లో నిలబడుతుంటే సిగ్గు లేదా అన్నాడట. సిగ్గు లేదా? కొంచెం ఉండాలా? మందిరం విషయంలో, డబ్బుల విషయంలో కొట్లాడుకొని ఆడిపోయినారు, మాకు తీర్పు చెప్పండి అని. దేవదూతలకు తీర్పు తీరుస్తామని చెప్పేవో మేధావులారా, మీ వ్యాజ్యాన్ని పరిష్కరించుకొని బుద్ధిమంతుడు ఒకడు కూడా లేడా? ఏం ఎరగనాడు ఏం చెప్తాడు మీకు? ఏం చెప్తాడు? అట్లా ఇప్పుడు సంఘాలు, పెద్దలు, సేవకులు పోలీస్ స్టేషన్లకు, ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటేనే విశ్వాసులకు, సేవకులకు తెలిసేది కూడా కాదు. ఇప్పుడు చిన్నదానికి ఒక చోట ఒక పెద్ద ఊర్లో వాళ్ళ నాయన సేవకుడుగా ఉన్నాడు. అది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, బాగా జరిగింది ఆయన ఉన్నప్పుడు సేవ. ఆయన చనిపోయినాడు. ఒకడు అన్నాడు, నా భాగం నేను తీసుకుంటా ఈ మందిరంలో సగం అని గోడ కట్టినాడు సెంటర్లో. మందిరం సెంటర్లో, నమ్ముతారు లేదు, గోడ మీరు ఇవతలనే కూర్చోండి. ఏమో వీళ్ళు ఈ కేసు వేయడం, అవి ఏమన్నా ఉందే, పత్రాలు ఉన్నాయంటే లేదు అట్లే జరిగిందంటే అట్లే జరిగితే ఎట్లయితే, ఇది నా తండ్రి ఆస్తి, అవును నేను ఇయ్యను, మందిరానికి ఇయ్యను, ఇప్పుడు చెప్తున్నా నేను గోడ కట్టుకుంటా, పోయి ఆడేసుకుంటారు వేసుకోండి. ఇది తిరగడమే ప్రతి చోట ఇది. కాబట్టి వివాదాన్ని పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు
వివాదం వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఎటువంటిది లేకుండా అవునన్నా ఎందుకు ఇట్లా సర్దుకో నీతి కొంచెం ఇట్లా ఇట్లా అని చెప్పగలిగిన బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా? కొంతమంది ట్రబుల్ షూటర్ అంటారు, చక్కగా పరిష్కరిస్తారు. వాళ్ళకు చెప్పి వీళ్ళకు చెప్పి సర్లేనని ఇంతకాడైతే సెటిలైట్ చేసుకోండి అని ఎంత బాగా నచ్చజెప్పి దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారు. ఇంకా కొంతమంది మాట్లాడితే చిన్నది పెద్దగా ఇంకా అయిపోతుంది అనుకోండి అడ్డం పడిపోతారు. లేచిపోయి ఎవరి కొద్దివాడు అంటారు. కారణం ఏంటంటే వానికి బుద్ధి లేదు, ఎట్లా మాట్లాడేది తెలియదు, ఎవరితో ఎట్లా వ్యవహరించాల్సింది తెలియదు. ఆ పని జరిగే పని కూడా జరగకుండా పోతుంది. కొరింథీ పత్రికలో 3 వచనాలు చదివాము. ఒకటి, క్రీస్తునందు ఉన్నవాడే బుద్ధిమంతుడు. రెండవది, అన్నిటినీ ఆలోచన చేసేవాడే బుద్ధిమంతుడు. మూడవది, వివాదమును తీర్చువాడే బుద్ధిమంతుడు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో కూడా ఒక 3 నిర్వచనాలు చూద్దాం. బుద్ధిమంతుడు అంటే అక్కడ కూడా కనిపిస్తుంది మనకు. బుద్ధిమంతుడని దానియేలు గ్రంథం ఎవరిని చెప్పింది? బుద్ధిమంతుడు అంటే అకార్డింగ్ టు డానియల్ బుక్ బుద్ధిమంతుడు అంటే ఎవరు? మొట్టమొదటి 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని, 12వ అధ్యాయము 10వ వచనాన్ని ముందు చదువుదాం. తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోరు. దుష్టుడు సంగతులను గ్రహింపలేడు, కానీ బుద్ధిమంతులు ఏమైతారు? గ్రహిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిమంతుడు గ్రహిస్తాడు. జరుగుతున్న సంగతిని గ్రహిస్తాడు, జరగబోయేదాన్ని గ్రహిస్తాడు. గ్రహింపు అనేది ఒక వ్యక్తి క్యారెక్టర్లో మంచి లక్షణం, పైకి తీసుకొచ్చే లక్షణం ఏంటంటే గ్రహింపు. ఒక గులకరాయి నీళ్ళల్లో వేస్తే గులకరాయి నీళ్ళల్లో మునిగినప్పటికీ గులకరాయిలోకి నీళ్లు పోతాయా? పో. నీళ్ళకుండే గుణం ఏంటి తెలుసునా? నీళ్ళతో తడిస్తే ఏదైనా మెత్తగా అవుతుంది, కానీ గులకరాయి మెత్తగా కావడం లేదే. ఎవరు తప్పు? నీళ్ళ తప్ప, గులకరాయి తప్ప? అంటే గులకరాయి స్వభావం ఎట్లాంటిదంటే నీటిని గ్రహించే గుణము దానికి లేదు. అదే ఒక చిన్న విత్తనం వేయండి, పక్కన నీళ్ళ పక్కన చిన్న విత్తనం వేస్తే నీళ్లను గ్రహించి మొలకెత్తుతాయి. ఒక 10 రోజులకు 2 ఆకులు బయటకు వస్తాయి. ఒక నెల రోజులకు కంటికి కనపడే మొక్క కనిపిస్తుంది. ఒక 6 నెలలకు మన మోకాలంత ఎత్తు మొక్క అవుతుంది. బాగా 6 నెలలకు ఇంకా కొంచెం బాగా పెరిగేవైతే ఇంకా ఎక్కువని. అట్లా సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు అయ్యేసరికి పెద్ద సెట్ అయ్యి అందరూ పోయేతోళ్ళంతా తలకాయ తిప్పి చూసిపోతుంటారు. అరే 5 ఏళ్ళ కిందట చిన్నగా ఉండేవా విత్తనం మేము వేసినప్పుడు, 5 ఏళ్ళకి ఎంత పెరిగిందంటేనా ఇది బాగా నీళ్లను గ్రహించిందన్నా, ఇది నీళ్లను బాగా గ్రహించింది. బుద్ధిమంతులు ప్రతి విషయాన్ని గ్రహిస్తారు, విన్న వాక్యాన్ని గ్రహిస్తారు. నేనేం విన్నా? గ్రహింపు లేక రాకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? ఇప్పుడు శ్లోకాలు ఉన్నాయి, పిల్లలు చదువుతూ ఉంటారు. యాకుంది తుషారహార ఏదేదో చెప్తుంటారు. చదివేటోనికి అర్థం కాదు, వినేటోనికి అర్థం కాదు. పెళ్ళిళ్ళల్లో మంత్రాలు చదువుతుంటారు కదా, ఎవరు గ్రహిస్తారు? వాక్యం అట్లా కాదు. దేవుని సన్నిధిలో ప్రకటన అర్థమవుతుంది, పాట అర్థమవుతుంది, వాక్యము అర్థమవుతుంది, ప్రమాణాలు అర్థమవుతాయి. ఏం అర్థం కాదు చెప్పండి దేవుని సన్నిధిలో? ఒక్కటన్నా వాళ్ళ దాంట్లో ఏమర్థమవుతుంది? గ్రహించాలి. జరుగుతున్న సంగతులను బుద్ధిమంతుడు గ్రహిస్తాడు. మొట్టమొదటగా తన జీవిత కాలం ఎంతనో గ్రహించాలి. అంత బుద్ధి లేకుండా ఈరోజే 2 వార్తలు ఒక రకంగా మనసును కలిసివేసాయి. ఎమ్మెల్యేలో బాగా తెలిసిన సార్ బాబురావు
సార్ అని. ఆయన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంఏ నాగల్దిన్నెలో ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఉన్నట్టండి సాడ్ న్యూస్ అండి, సార్ నైట్ వెళ్ళిపోయినాడు అన్నాడు. బాగుండే కదా, మన ట్రాన్స్ఫర్లలో ఆయన నాకంటే ముందున్నాడు అనమాట. అట్లా బాగా గుర్తు, యా ఊరు తీసుకుంటుండవు సార్ అట్లా ఇట్లా. మళ్ళీ వెంటనే ఒక అరగంటకే మళ్ళీ ఒక వార్త, శ్రీకాకుళం జిల్లాలో ఒక మేడం 31 సంవత్సరాల వయసు అంతే, ఆమె స్కూటీ వేసుకొని ఉదయం స్కూల్ పోతా ఉందట. పోతా ఉంటే అది హైవే, ఇక్కడ 2 లైన్లు, అక్కడ మన మాదిరి. అట్లా పోతుంటే ఈమె ఒక వారకు పోతా ఉంది. అవతల లైన్లో వచ్చే కారు డివైడర్ను ఢీకొని అదుపు తప్పి యువతలకు వచ్చి ఆమె మీద పడింది. ఏమేమి రాంగ్ డ్రైవింగ్ చేయలేదు, కింద పడలేదు. అవతల రైడ్లో ఆపోజిట్లో పోయేది డివైడర్కు ఢీకొని యువతలకి ఎగిరి ఆమెను కొట్టేసి అక్కడికక్కడే చనిపోయింది. 31 సంవత్సరాల వయస్సులో. మొన్నటి వరకు తిరుపతి జిల్లాలో పనిచేసి ట్రాన్స్ఫర్లలో మొన్ననే 6 నెలలు అయిందన్న శ్రీకాకుళం జిల్లాకు వచ్చి పెట్టినారు మొత్తం. ఆమె అనుకుంటానే ఉదయం నేను స్కూల్ పోతాను అని చెప్పింది, కానీ ఇంకా తిరిగి రాలేదు. మన జీవితం ఎంత అల్పమైందో మనం గ్రహిస్తే ప్రతిరోజు దేవా నీకు స్తోత్రం అనిపిస్తుంది. లేచిన వెంటనే అది గ్రహింపు లేదనుకోండి, మనకి దేవుని విలువ తెలియదు, ఈ ప్రాణం విలువ తెలియదు. ఆరోగ్యంగా ఉన్నానులే బతుకుతున్నాను, నీకంటే బాగుండరు వాళ్ళు, ఏమో ఆరోగ్యం లేని వాళ్ళు కాదు. మనం అదే రోడ్ల మీద పోతున్నాం, మనం అదే డ్రైవింగ్ చేస్తుంటాం. ఒక చిన్నది జరగడానికి జరిగితే ఏడుంటాం చెప్పండి మనం. కాబట్టి గ్రహించాల, ఈ ఆయుష్ ఎవరిచ్చినారు, ఈ జీవితం ఎవరిచ్చినారు, నన్ను ఎవరు బతికిస్తున్నారు, నన్ను ఎవరు పోషిస్తున్నారు, ఆ మాత్రం గ్రహింపు లేకుండా బతికితే వాడేం బుద్ధిమంతుడు. నేనే కష్టపడుతున్నా, నేనే బతుకుతున్నా, ఏ దేవుడు లేడు పో అంటే ఇక వాడు బుద్ధిహీనుడు. అందుకే బైబిల్లో డైరెక్ట్గా ఉంది కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడే లేడన్నవాడు బుద్ధిహీనుడు కాక బుద్ధిమంతుడు అవుతాడా? మళ్ళీ వాడిని పట్టుకొని వీడు చాలా మంచోడు అంటుంటారు. దేవుడే లేడన్నోడు ఏం మంచోడు అవుతాడు చెప్పండి. కాబట్టి దానియేలు గ్రంథం ప్రకారం బుద్ధిమంతుడు అంటే సంగతులను గ్రహించువారు, సంగతులను గ్రహిస్తారు. అవు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంది, నేను ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఉండాలా, గ్రహింపు లేకుండా మాట్లాడితే చెప్పండి, గ్రహింపు లేకుండా మనం ప్రవర్తిస్తే గ్రహింపు ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద జారి పన్నాడు, ఎందుకు పన్నాడంటే అరటి తొక్క మీద కాలు పెట్టినాడు. వెనకొచ్చే వ్యక్తి గ్రహించుకోవాలి కదా, ఓహో వాడు అరటి తొక్క మీద కాలు పెట్టినాడేమో, నేను ఇటు తిరిగిపోవాలా అటు పోవాలా. వాడు కింద పడతాన్నా ఈడుకు పోయి అదే దాని మీద కాలు పెట్టి కింద పడితే దానికి ఎవడేం చేస్తాడు? ఆ మాత్రం గ్రహించలేవా? పరిస్థితులను గ్రహించలేవా? ఎప్పుడు మనము పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. చిన్నప్పుడు ఒక రకమైనవి, పెద్దగైనప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు, రిటైర్ అయినప్పుడు వేరు, పిల్లలు పెద్దగైనప్పుడు వేరు. వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం చిన్నప్పుడు మాదిరి అనాలంటే అన్నీ కాదు. అయిపోయి గ్రహించాలా, మనమే గ్రహించాలా. మనం గ్రహించకుండా నేను చిన్నప్పుడు ఇంతకన్నా అంటుంటేలే అంటే అది వేరు. ఆ వయసు అయిపోయింది, వారు స్వతంత్రులు, సలహా ఇవ్వచ్చు, సూచన ఇవ్వచ్చు, అంతే వాళ్ళ ఇష్టం. అంతేగాని చిన్నపిల్లల మాదిరి మనం అనడానికి వీలు లేదు కదా. వాళ్ళకు దేవుడు ఇచ్చాడు జ్ఞానం. కాబట్టి ఆ గ్రహింపులోకి రావాలి. ఇప్పుడు నేను ఎట్లా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, నేను ఏం చేయాలి. ఈ జీవితం శాశ్వతంగా, ఈ జీవితం ఎల్లప్పుడూ ఉండేది. ప్రభు ఎప్పుడైనా పిలిచినా నేను రెడీగా ఉండాలి అని గ్రహింపు కలిగిన వాడు ప్రతిరోజు దేవునికి స్తోత్రం చెప్తాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఒక్కొక్క రోజు ఏమనుకున్నారు, అది ప్రస్తుత కాలంలో మరణం అంత విచిత్రంగా కనిపిస్తుంది కదా. ఇది ఒకటి గ్రహించువారు. అక్కడే 3వ వచనం కూడా చూద్దాం, మళ్ళీ పైనే ఉంది కదా. డైరెక్ట్ ఇచ్చినాడు, బుద్ధిమంతులైతే ఎవరు అనేకులను త్రిప్పుదురో అంతే. బుద్ధిమంతులు ప్రజలను దేవుని వైపు తిప్పేవారు. ఒక మాటలు చెప్పాలంటే
ఎవడైతే ఒక అన్యుణ్ణి దేవుని వైపు తిప్పుతాడో వానంత బుద్ధిమంతుడు ఇంకొక లేడు పో. బుద్ధిమంతులు అంటే ప్రజలను ప్రభు వైపు తిప్పేవాడే బుద్ధిమంతుడు, నా దిక్కు తిప్పుకునేవాడు కాదు. ఈరోజు సేవకులు అనేవారు సైతము కూడా గమనించండి, వచ్చేవారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎక్కడ మిస్ కాకూడదు, ఇల్లు కూర్చోమంటే కూర్చో అట్లా అనడానికి లేదండి. మనమేం చేసినాం చెప్పండి? వాళ్ళను రక్షించింది ప్రభు, వాళ్ళను వాక్యం పెంచి మనం చేసిండొచ్చు, కానీ అది ప్రేమతో చేయాలి, అధికారంతో కాదు. ఎవడన్నా నాకు సాయం చేస్తే ప్రేమతో చేయాలి. చేస్తావా చేయమంటే ఏమంతా నీకేమంత అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే నా మాట జీవదాజ్ఞామంటే చూడు కథ ఉంటుంది, నీ కథ ఏం కథ? అట్లా మనం ఎట్లా చేయగలం చెప్పండి? మన వైపు తిప్పుకోవడం కాదు కదా. అందుకే ఇప్పుడు కొద్దిమంది అంటుంటారు కదా, యేసు ప్రభువుని ఏమన్నా అన్నే కానీ రెస్పాండ్ గారు కానీ వాళ్ళ నాయకుడిని అంటే మాత్రం బుస్సును వస్తారన్నో. అంటే అంత ప్రేమ యేసు ప్రభు మీద లేదు వాళ్ళకి ప్రేమ. మా వా అంటే మా సేవకుడు ఎంత గొప్పవాడు, ఇట్లా ఏమి చెప్పండి? ఎప్పుడు మన వైపు తిప్పుకోలేదు. ధైర్యం చేసి ఒక్కటి కూడా ఇట్లా చేయండి అని చెప్పడానికి కూడా మనసు ఒప్పదు. కారణం ఇట్లా ఏం అధికారం ఉంది? ఏదన్నా ప్రేమతో చేస్తే అది వేరు సంగతి. అంతేగాని మనకేమైంది? మనమేమో రక్షించినావా? పెంచవచ్చు కాక. అందువల్ల బుద్ధిమంతుడు అంటే తన వైపునకు కాకుండా ప్రభు వైపుకు తిప్పాలి. నైనా నా మాట వినకపోయినా పర్వాలేదు చూడరా, దేవుని మాట వినండి నాయన చాలు, దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయండి చాలు. నా మాట వినకపోతే నాకేం పెద్ద ప్రాబ్లమే లేదు. మీరు దేవుని మాట విని దేవుల్లో సక్రమంగా ఉంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? మీరు ఎక్కడున్నా ప్రభునందు ఉండి ప్రభు మార్గంలో నడుచుకుంటే ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుంది? నాకు ఏం అవసరం లే, ఇంత ఫ్రీగా ఉండాలి. ప్రజలను ప్రభు వైపు తిప్పేవాడే బుద్ధిమంతుడు. ప్రజలను ప్రభు వైపు తిప్పువాడు బుద్ధిమంతుడు. 11వ అధ్యాయం తిప్పండి వెనక్కి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 33వ వచనం. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. చాలు, ఇదొక లక్షణం. అనేకులకు బోధించెదరు. చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్తూనే ఉంటారు కొంతమంది, పాప అట్లా ఉండకూర్చోడమ్మా, ఎందుకంటే కూర్చున్నావు, ఇది కూడా బుద్ధే. చెప్పకపోతే ఎటు తెలుస్తే చెప్పండి? చిన్న పిల్లలకి ప్రతి ఒక్కటి చెప్పాలి. అన్నం అట్లా తినకూడదు. మా స్కూల్లో ఒక సార్ ఉన్నాడు, ఆయన మిడ్ డే మీల్ చేసేటప్పుడు ఆయనకి ఎంత ఓపికనో, చుట్టూ తిరుగుతుంటే రే అన్నం ఎట్లా కలుపుకుండేదిరా, చేసి అరచేతికి అవుతుంది, అట్లా తింటే ఎట్లా, అరచేతికి కాకూడదు, ఎలాతో తిను, ఎందుకు మొత్తం ప్లేటల్లా పిసుకుతుండవు, అటు పిసుక కొంచెం ఇటు తీసుకో, చెప్తానే ఉంటాడు. అన్నం తినేటప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి బాటిల్, వాటర్ బాటిల్, ఎక్కడంటే అట్ట కాదు, ఎడమ చేతి వైపు పెట్టుకో. ప్రతి ఒక్కటి చిన్న పిల్లలు తెలియదు కదా. ఏదైనా కానీ తెలియని విషయాన్ని తెలియజెప్తే వాడు బుద్ధిమంతుడే. ఒక్కోసారి అనిపిస్తుంది చెప్పేవాడు ఎవడు లేక నాకు ఇట్లా అన్నా అంటాను. అందుకే మనకు తెలియనప్పుడు ఒక అడగాల, ఎట్లా అంటే బాగుంటుంది. ఎవరొకరు చెప్తారు, మనకు తెలియకపోయా నువ్వు అడగకపోతే ఎట్లా చెప్పండి? తెలిసిన వారు ఉంటారు, మనకంటే అనుభవజ్ఞులు, వాళ్ళు ముందు వెళ్ళిన వారు ఉంటారు, వాళ్ళకి అనుభవాలు ఎదురైంటారు కాబట్టి చెప్తారు అంతే. మేము కూడా నీ మాదిరి చేసింటివన్నా ఇట్లా ఫెయిల్ అయింది, అందువల్ల ఇది బాగుండదు అని చెప్పి నీ ఇష్టం, నిర్ణయం నీ ఇష్టం, చేస్తావా చేసుకో, నీ ఇష్టం, ఆ తర్వాత సంగతి. కాబట్టి బోధించువారు బుద్ధిమంతులు. తల్లిదండ్రులు అయితే చిన్నప్పటి నుంచి పిల్లలకు బోధించే వాళ్ళు ఉంటారు. అట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి, అట్లని పడుకోకూడదు, లేవాలి, ఎంతసేపు పడుకుంటావు. అప్పటికప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, పొద్దున్నకులు ఈ నసుగుడి ఎందిరా అని. తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆ నసుగుడే నన్ను ఈ స్థానంలో పెట్టింది అనిపిస్తుంది. నిజమే, ఒక్కోసారి పిల్లలకు తెలియదు కాబట్టి అట్లా అనుకుంటారు. కానీ మన బాధ్యత మనం చేయాల్సిందే. వాళ్ళు ఏమన్నా అనుకొని, తిట్టుకొని, ఏమన్నా అనుకొని బోధించక తప్పదు. కాబట్టి
దానియేలు గ్రంథం ప్రకారం సంగతులను గ్రహించువాడు బుద్ధిమంతుడు, ప్రజలను ప్రభు వైపు దిప్పువాడు బుద్ధిమంతుడు, తర్వాత వాక్యమును ప్రకటించువాడు బోధించువాడు బుద్ధిమంతుడు. చివరిగా సామెత గ్రంథంలో కూడా 3 నిర్వచనాలు చూద్దాం. ఇప్పుడు 1 కొరింథీ చూసినాం, దానియేలు చూసినాం. సామెతల గ్రంథంలో కూడా బుద్ధిమంతుల గురించి వివరణలు ఉన్నాయి. ఒక 3 వివరణలు మాత్రమే చూద్దాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయానికి రండి. 5వ వచనాన్ని ముందు చదువుదాం. 5వ వచనం, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడగు. ఇదే లక్షణం చూడండి. బుద్ధిమంతుడు ఎవడయ్యా అంటే ఎవరైనా గద్దిస్తే లోబడతాడు. అంత లేని గద్దించరు కదా. ఒక యజమాని అయితేనే కదా గద్దించేది. పిల్లల్ని బయటోడంతా ఎవడు గద్దిస్తాడు? ఏం పట్టింది, కర్మ ఏం పట్టింది, ఎట్టన్నా సావనింపు అంటారు. తండ్రి కాబట్టి గద్దిస్తారు, తల్లి కాబట్టి గద్దిస్తారు. గద్దింపుకు తిరగబడితే ఏం మందిరానికి లేట్ వచ్చినావంటే అవన్నా సారీ అన్న లేట్ అయిందంటే అటుకే అయిపోయా. అట్ట కాకుండా నువ్వెవడా వాడెవరు నన్ను నీకే అన్నావనుకోండి అయిపోయింది, నీ బుద్ధి అంతా బయటపడిపోతుంది. లేట్ వచ్చినందుకే కదా లేట్ అన్నది గద్దించినది, లేకపోతే ఎందుకు గద్దిస్తారు అట్ట అనుకోవాలా. అంతేగాని దాన్ని వేరే అర్థం తీసుకుంటే మనమే బుద్ధిహీనులమవుతాం. అవు కదా, దీంట్లో వాస్తవం ఉందా లేదా, ఏమన్నా నా మీద దీనికోసం చెప్పినారా, అట్లా ఆలోచన చేయాలి కదా. బుద్ధిమంతులు గద్దింపునకు లోబడతారు. గద్దింపునకు తిరగబడేవాడంతా బుద్ధిహీనుడే, ఓపెన్గా చెప్పవచ్చు. ప్రతి ఇళ్ళల్లో తిరుగుబాటు, ఉపాధ్యాయుల మీద విద్యార్థుల తిరుగుబాటు, భర్తకు భార్య తిరుగుబాటు, తల్లిదండ్రులకు పిల్లలు తిరుగుబాటు, ఏసైకి యజమాని తిరుగుబాటు, ఇట్లా ప్రతి దాంట్లో తిరగబడ్డం ఫ్యాషన్ అయిపోయింది. తిరుగుబాటు ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు తిరగబడితే వాడు గ్రేట్ హీరో అనుకుంటున్నారు. వాడు జీరో అని బైబిల్ చెప్తాం. తిరగబడి వాడు జీరో. బైబిల్ ప్రకారం ఎవడైతే తిరుగుబాటు చేస్తారో వాడు జీరో, విలువ లేకుండా పోతుంది. అవతల వ్యక్తికి ఏం కాదు, ఏమవుతుంది? తిరగబడే వ్యక్తికే విలువ లేకుండా ప్రభు దృష్టిలో. ఎవరికి లోబడి ఉండాలో, ఎవరికి మనం విధేయత చూపించాలో గద్దించినప్పుడు గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఆ రోజు నాతాను ప్రవక్త దావీదును గద్దించాడు. ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. దావీదు అన్నాడు, అవునైనా పాపం చేసిన మాట వాస్తవమే తండ్రి, నన్ను క్షమించు. అందుకే దావీదు అంత గొప్ప భక్తుడైనాడు. సౌలు ఎందుకు అవివేక పని చేస్తాడు? ఊకే చేసినానా బలులు యొద్ద దానికి సమర్థించుకోవడం, మళ్ళా అవివేక పని చేసి కూడా నేను బలులు ఇయ్యడం కోసం చేసిన దానికి ఇవన్నీ ఉత్తుత్త మాటలన్నీ. కాబట్టి సమర్థించుకుంటావా తప్పును, ఒప్పుకుంటావా? గద్దింపుకు లోబడతావా, దాన్ని డిఫెండ్ చేసుకుంటావా? ఎట్టొకట 10 మందిలో నేను నిలబెట్టుకోవాలి. తప్పైనప్పుడు తప్పే ఏముంది, నా తప్పేసుడన్నా నేను ఇది అంటే ఎన్ని వ్యక్తిత్వం ఎంత పెరుగుతుందో తెలుసునా. కాబట్టి ఈ ప్రపంచంలో మనుషుల గొప్పతనం అంతా ఇందులో ఉంది. తన తప్పును తాను తెలుసుకున్నవాడే పెద్ద బుద్ధిమంతుడవుతాడు. మనకి ఇతరుల తప్పులు బాగా అర్థమవుతాయి, కానీ మన తప్పు మనకు అర్థం కాదు. అదే మన వీక్నెస్. ప్రతి ఒక్కరిలో ఇదే ఉంటుంది చూడండి. ఎవరిలోనైనా ఎదుటి వాళ్ళ తప్పులు ఈజీగా మనకు అర్థమవుతాయి. అటు చేయకూడదప్ప, అటు చేయకూడదు, అది మంచిది కాదు అంటాడు. ఈయన దగ్గరికి వచ్చేసరికి అదే చేస్తాడు. తన తప్పులు ఎరగడు, ఇతరుల తప్పులు మాత్రం. కాబట్టి సామెత గ్రంథంలో మొదటిది గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడు. అదే అధ్యాయంలోనే 24వ వచనం చూడండి. 24వ వచనం, పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. బుద్ధిమంతుడంటే పరలోకానికి వెళ్ళే మార్గములో నడుచుకునేవాడే బుద్ధిమంతుడు.
ప్రభు మార్గములో నడుచుకునేవాడు. ప్రభు మార్గములో, సొంత మార్గంలో నడుచుకునేవాడు కాదు, లోకుల మార్గంలో నడుచుకునేవాడు కాదు, సర్వలోకుల మార్గము చొప్పున కాదు. మా ఇంటి పక్కన వాళ్ళు ఇట్ట చేసినారు, ఎదురింటి వాళ్ళు ఇట్ట చేసినారు, వాళ్ళ అట్ట చేసినారు, అట్ట నడుచుకుంటే నువ్వు బుద్ధిమంతునివి కాదు. ప్రభు మార్గమా కాదా? ప్రభు మార్గం. లోకుల మార్గం దండిగా ఉండవు. ఒక సమస్యను పరిష్కరించాలంటే ఎంతమంది ప్రజలు ఉన్నారో అన్ని పరిష్కార మార్గాలు చెప్తారు. ఒక్క మాట అడిగి చూడండి, బయట మాకు పిల్లలు కావడం లేదు అటనమ్మా, కావాలంటే ఈయన ఒక పరిష్కారం, ఆయన ఒకటి చెప్పేటోళ్ళు కొద్దివే లేదు. చూసినావా? ఈ మార్గంలో పోయి ఆ మార్గంలో పోయి ఆ మార్గంలో పోయి సర్వ పాడైపోయి లాస్ట్కి ఎప్పుడు ఆ మార్గాలు మనకు మార్గదర్శకం కాదు. ప్రభు మార్గములో నడుచువాడు బుద్ధిమంతుడు అవుతాడు. నీ సొంత మార్గంలో నడుచుకుంటే ఇది నీ మార్గమా ప్రభు మార్గమా? చివరిగా మూడవది చూసి మనం ముగించుకుందాం రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 19. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడని రాయబడింది సాధులందరిలో. పెదవులను మూసుకొనివాడు. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని దోషాలు దొల్లుతుంటాయి. ఇది కామన్. తెలిసొకటి తెలియకొకటి, తెలిసొకటి మాట్లాడతాం, తెలియకొకటి మాట్లాడతాం, తెలిసినట్లు అబద్ధం చెప్తూ ఉంటాం. కాబట్టి మాటల గురించి ఏంటంటే అనవసరమైన చోట పెదవులు మూసుకోవడమే బుద్ధిమంతుడు. కొంతమంది అంటుంటారు, ఏమరా నువ్వు మాట్లాడవంటే వాడు అంటాడు, నాకేం తెలుసు అన్న అంటే అది ఇది ఏం జరిగిందో తెలియదు, నేను మాట్లాడేందుకు. కొంతమంది లేనిది తగిలించుకొని లోపలికి దూరి ఎన్ని కష్టాల పాలవుతుంటాడో తెలుసునా? సంబంధం లేని దాంట్లో జ్వరపడి అతి మాట్లాడి వాహానికి షెడ్ అయ్యి వీనికి షెడ్ అయ్యి ఏ కర్మ పట్టింది నీకు? పెదాలు మూసుకోవడానికి కూడా చేత కదా నీకు? మన మాటలు ఎట్లా ఉండాలంటే అవసరం వచ్చిన చోట మాట్లాడాలా, అవసరం వచ్చిన చోట మాట్లాడకపోతే తప్పు, అనవసరమైన చోట మాట్లాడితే కూడా తప్పే. అవసరం వచ్చినప్పుడు మాట్లాడితే రాదు. అందుకే ఒక స్టాండర్డ్ ఉంది కదా బైబిల్లో మాటలకి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. సంభాషణకు ఏమి క్రైటీరియా అంటే ఎట్లా మాట్లాడాలని నేనంటే ఉప్పు వేసినట్టు. ఉప్పు పప్పులో ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. తక్కువ వేస్తే రుచి రాదు, ఎక్కువ వేస్తే అసలు తినలేవు. మన మాటలు కూడా అట్లా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఎంత అవసరమో అంత. కొంతమంది మాట్లాడకూడదని మూగెద్దులు మాదిరి అంటే ఏమలా అవతల పిలుస్తుంటే మాట్లాడకపోతే ఎట్లా, ఏమన్నా చెవిటోనివా నువ్వు? కొంతమంది పిలుచుకునే మాట్లాడుకునే లోడ అవతల ఒరే నేను చెప్పేది ఏంటంటే ఈనడే ఇంక చెప్తానే ఉంటాడు. వాందేది పారా, వాని మాటలు వాడొకడు లోడ అంటాడు. అంటే మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. కానీ అవసరమైనప్పుడే మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడో చూద్దామని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడతాడో. అందుకే అనువుగాని చోట అధికులం అనరాదు, అట్లాగే అనవసరమైన చోట పెదవులు తెరవరాదు. అనవసరమైన చోట పెదవులు తెరవరాదు. మూసుకోవడమే బుద్ధిమంతుడు. కాబట్టి 3 పుస్తకాల్లో 3 నిర్వచనాలు, 9 వివరణలు విన్నాం అంతే. బుద్ధిమంతుడంటే 9 వివరణలు, 9 నిర్వచనాలు. బుద్ధిహీనులారా, మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? మీరు ఎప్పుడు ఇట్లా తయారవుతారు? ఈ తలంపులు మన జీవితాన్ని కట్టుకోవడానికి సాయపడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.